సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. వెల్కమ్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సార్ ఒక పాపులర్ ప్రోడక్ట్ గురించి మేము అడగబోతున్నాం. ప్రతి ఇంట్లో మీరు చిన్న స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ బడ్డీ కొట్టుకు వెళ్ళినా కూడా, మీరు ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళినా చిన్న షాప్స్ ఉంటాయి, ఈ టేబుల్ అంత షాప్స్. ఆ షాప్లో మీకు స్ప్రైట్, కోక్, వాటన్నిటితో చిప్స్ ప్యాకెట్లతో పాటు దొరికేది ఇది. ఓకే, ఇది దీని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎడాపెడా వేసేసుకుంటాం. ఇది ఐ థింక్ బైకార్బోనేటా, సోడా బైకార్బోనేటా. ఇది వేసుకోగానే రిలీఫ్ అయితే వస్తుందండి. చాలా సార్లు ఏమవుతుందంటే గ్యాస్ ఇలా ఇరుక్కున్నట్టు అనిపించి ఒక స్పాజం లాగా ఉంటుంది, యూ కాంట్ బ్రీద్, హెవీగా ఉంటుంది, తేనుపు రాదు. ఇది తాగంగానే తేనుపు వచ్చి బుడంగానే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది చాలా మందికి. సో టెల్ us about ఈనో సార్. తాగచ్చా, ఎన్నిసార్లు వేసుకోవచ్చు రోజుకి? ఓకే, సో ఇట్స్ బేసికలీ యాసిడ్ న్యూట్రలైజింగ్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు అండి. సో పౌడర్ టర్న్స్ ఇన్ టు డ్రింక్. సిమిలర్లీ చాలా ఉన్నాయి ఇట్లాంటి సిమిలర్ ప్రొడక్ట్స్, బట్ ఈనో ఇస్ వెరీ పాపులర్. సో ఇది న్యూట్రలైజ్ చేస్తుందండి, యాసిడ్ న్యూట్రలైజ్ చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ సంబడీ ఈజ్ రిక్వైరింగ్ ఎవ్రీ డే ఆర్ మనకి ఎవ్రీడేనో ఎవ్రీ 2 days అవసరం పడుతుంది, ఎందుకు అవసరం పడుతుంది? ఎవ్రీ 2 days మామూలుగా తాగేస్తారు సార్. ఇదిగో సో సో కానీ చూడంగానే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇన్ని నీళ్ళు పోయాలి సార్, ఇంతకంటే పోకూడదా? చాలా ఇది పోయొచ్చు, 1 glass of water ఈజ్ ఓకే. బట్ ద క్వశ్చన్ ఈజ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అన్నది. ఇఫ్ యూ గాట్ నార్మల్ ప్రాసెస్, డైజెస్ట్ ప్రాసెస్ బాగానే ఉందంటే తీసుకోవాల్సిన అవసరం రాకూడదు. సో వన్స్ వీళ్ళు తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఎప్పుడో మాకు ఇంతవరకు ఒకసారి కూడా తీసుకోలేదు. ఇంతవరకు ఒకసారి కూడా మీరు ఈనో తాగలేదు? ఇందులో బోల్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి, బాగుంటాయి. సో యాంటాసిడ్ తీసుకుంటాం అప్పుడప్పుడు. టమ్స్ కాదు, ప్యాంటోప్రోజోల్ అలాంటివి, ప్రాపర్ ప్యాంటోప్రోజోల్ ఇట్లాంటివి తీసుకుంటాము. అవి కూడా వన్స్ ఇన్ ఏ మంత్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది చాలా తరచుగా అవసరం వస్తుందంటే ఎందుకు అవసరం వస్తుంది? అసిడిటీ ఎక్కువ ఉందా, లోపల H. pylori బ్యాక్టీరియా ఏమైనా ఉందా, అల్సర్ ఫామ్ అయి ఉందా? ఈ టెంపరీ రిలీఫ్ ఇది, బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు క్యూర్ ద డిసీజ్. డిసీజ్ ఉన్నప్పుడు డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో టెస్ట్ చేసుకొని మనం ఎండోస్కోపీ చేసుకొని దాంట్లో నిర్ధారణ చేసినట్టయితే మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఇది అవసరం పడదు. ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డిసీజ్ లేకపోవచ్చు బట్ మన లైఫ్ స్టైల్ మన ఇర్రెగ్యులర్ ఉందా, దానివల్ల ఇలా ఎసిడిటీ పెరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ కొంతమంది ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు, సో దానివల్ల కూడా ఎసిడిటీ పెరుగుతుంది. సో ఇది టెంపరీ రిలీఫ్ వస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పారు థమ్స్అప్, కోక్ ఇట్లాంటివి కూడా వస్తున్నాయని చెప్పారు. దానివల్ల ఏంటంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది. నాకు తాగానే బాగా డైజెషన్ అయిపోయింది, అరుగుతుంది బాగా అంటారు, అది కూడా టెంపరీ రిలీఫ్ అండి. బిర్యానీతో కోక్ లేకపోతే వేస్ట్ అలా ఉంటుంది. ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫీల్, బట్ డైజెషన్లో ప్రాపర్ డైజెషన్లో హెల్ప్ అవుతుందని చెప్పలేము. ఆ టెంపరీ ఫీల్ వస్తుంది. అదేవిధంగా చాలామంది మిల్క్ తీసుకుంటారు, కడుపులో మంట రాగానే మిల్క్ తీసుకుంటారు. మిల్క్ వల్ల సూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ అదొక పారాడాక్స్ అనమాట. ఇప్పుడు మిల్క్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆ న్యూట్రలైజ్ చేసినప్పుడు కాల్షియం ఈజ్ సెక్రెటరీ గాగ్, అంటే అసిడిటీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. సో మిల్క్ తీసుకున్న వాళ్ళు కాల్షియంతో యాసిడ్ సెక్రేషన్ ఎక్కువై దెన్ సబ్సిక్వెంట్గా యాసిడ్ న్యూట్రలైజింగ్కి వెళ్ళిపోతారు. యాసిడ్ న్యూట్రలైజేషన్ అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా కార్బోనేటెడ్ డ్రింక్ వల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఈ ఎఫర్వెసెన్స్ వల్ల గ్యాస్ అనేది బయటకు వచ్చేసి రిలీఫ్ వస్తుంది, బట్ ఇట్ వోంట్ క్యూర్ ఎనీ డిసీజ్. ఇప్పుడు అల్సర్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే, గ్యాస్ట్రైటిస్ ఉన్నట్టయితే దానికి ఇది రిలీఫ్ ఇవ్వదు. టెంపరీ ప్రాబ్లం, బట్ ద క్వశ్చన్ ఈజ్ ఎవరైనా తరచుగా యూజ్ చేసినట్టయితే ఎందుకు అవసరం వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువ తరచుగా తీసుకోకూడదు అనేది మీ సూచన. అబ్సల్యూట్లీ, ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. పిల్లలకి ఇవ్వచ్చా సార్ ఇది? పిల్లలు కూడా 12 ఏళ్ళలో పిల్లలకి మామూలుగా ఏది ఇవ్వద్దంటారు. సో జనరల్గా అంటే ఒక హాఫ్ సాచర్ అట్లా ఇవ్వకొచ్చండి, వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ సేమ్ క్వశ్చన్, పిల్లల్లో కూడా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది క్వశ్చన్. అది కాబట్టి ఇవి బెస్ట్. ఇలాంటి అంటే ఈనో కదా అని జుజుబి అనుకుంటారు అందరూ, దొరుకుతుంది ఈజీగా, హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఏం కాదు, ఈనో తాగేసే అంటారు. బట్ ఇట్ డస్ గివ్ రిలీఫ్ టు సమ్ ఎక్స్టెంట్. అది ఎఫర్వెసెన్స్ ఉంటుంది, ప్లస్ యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది, బట్ ఎందుకు అవసరం వస్తుందని ఇంపార్టెంట్. డాక్టర్ కిరణ్ పెద్ది గారు ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత, అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్. అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign of health అని. సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి, అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుంటాం, ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ టు ఈట్ అండ్ హౌ టు లివ్ హెల్దీ. Sure, absolutely. Thank you so much, sir. Thank you very much.